నారాయణపేట జిల్లా ముక్తంలోని శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఏబీవీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలో అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవనివ్వమని ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి వంశీ తెలిపారు. చిన్నారులను మానసిక ఒత్తిడి గురిచేసే విద్యాసంస్థలో తమ పిల్లల్ని చేర్పించే ముందు తల్లిదండ్రులు ఆలోచించాలని వంశీ కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎంవంశీ, మొక్కల ఏబీవీపీ నగర కార్యదర్శి. ఇప్పుడు మన మొక్కలలో నూతనంగా శ్రీ చైతన్య టెక్నో కరికులం స్కూల్ అని కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపులు లేకుండా వీళ్ళు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అడ్మిషన్ తీసుకొని క్యాంపెయినింగ్ చేసి ప్రతి ఊర్లలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. దీనికి ఎటువంటి ప్రభుత్వం నుంచి గుర్తింపులు లేవు. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు తెలుసుకోండి. గుర్తింపు లేని పాఠశాలలో మీ ఒక్క పిల్లల్ని అడ్మిషన్ చేయకండి. వాళ్ళ యొక్క జీవితాలను చీకటిమయం చేయకండి. వ్యతిరేకించాలి. దీని విషయాలు ఎవరు అడ్మిషన్ తీసుకోకూడదు. ఎందుకనంటే దాదాపు మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్లో సిటీలలో ర్యాంకుల కోసం విద్యార్థులు ఎంతో మంది వాళ్ళకి టార్చర్ పెట్టి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఫీజు లావాదేవీల కోసం వాళ్ళని ఎంతో తీవ్రంగా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది వలన చాలా మంది పేరెంట్స్ వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటారు.